సంక్షిప్తంగా మీకు చెప్తా. ఎంతసేపు భారతదేశాన్ని వీళ్ళు ఏం చెప్తారని అంటే బ్రాహ్మణిజం, కంప్లీట్గా క్యాస్టిజం, కులగణ, జాతి గాంధీ, కటాకట్ మోడల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని భారత్ని పోర్ట్రే చేశారు. అయితే భారత్ని ఎప్పుడు వీళ్ళు ఏమని అవమానించిండ్రు? క్యాస్టిజము, బ్రాహ్మణిజము, ఈ శూద్రాస్ని ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో తీసుకురాలేదు, వాడికి ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి ఉంటే వాడు ఎప్పుడో బాగుపడుతుండే కదా అని చెప్పి కాంగ్రెస్ తప్పుడు చరిత్ర మనకు చెప్పుకుంటూ వచ్చింది. కాకపోతే డార్క్ నిజాలు ఏంది తెలుసా? నగ్న సత్యాలు ఏంది తెలుసా దేశంలో ఇవాళ? అకార్డింగ్ టు ది రియాలిటీ బ్రిటిష్ ప్రభుత్వం ఒక సర్వే కండక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇది నేను మాట్లాడతలేను, హిస్టరీ బుక్ల కింద తీసి మాట్లాడుతున్నాను. బ్రిటిష్ ప్రభుత్వం ఒక సర్వే కండక్ట్ చేసింది మన భారత యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది అని తెలుసుకున్న తర్వాత ఏమని తెలుసుకున్నదనంటే ద బ్యూటిఫుల్ ట్రీ అనే ఒక ధరంపాల్ గారు రాసిన బుక్ చదువుండ్రి మీరు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండనో చెప్తారు. ధరంపాల్ ఒక నోటెడ్ ఇండియన్ ఆథర్. బ్యూటిఫుల్ ట్రీలా ఆయన చెప్తాడు 1925లో బ్రిటిష్ కండక్ట్ చేసిన సర్వేలు ఏమేమి ఉండేనండి. సర్వే ఏం చెప్పిందనంటే మోర్ నంబర్ ఆఫ్ శూద్రాస్ అంటే బడుగు బలహీన దళిత వర్గాలు వాళ్ళ స్టూడెంట్ల సంఖ్య నంబర్ ఎక్కువ ఉంటుండేనంట దేవాలయాలల్లో. అప్పుడు దేవాలయాలే చదువుల కేంద్రాలు. బడుగు బలహీన దళిత వర్గాల జాతుల సంఖ్యల పిల్లలే మన విద్యాలయాలలో బ్రాహ్మణుల కంటే ఎక్కువ ఉంటుండే, కలిసి కూసోని చదువుతుండే అని చెప్పిన మాట. మద్రాస్ ప్రెసిడెన్సీ ఆనాటి సర్వే చేపిస్తే 30,479 బ్రాహ్మణ్ చిల్డ్రన్ ఉంటే సుమారు 70,000 మంది బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలు మద్రాస్ ప్రెసిడెన్సీలా చదువుతున్నారు అని చెప్తున్నారు. ఇది నేను కాదు, ద బ్యూటిఫుల్ ట్రీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద రాసిండ్రు. ఇవి బయటికి రావు. వీళ్ళు చెప్తారు కదా కొంతమంది ఈ లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు వీళ్ళంతా. టుడే ద కమ్యూనిస్ట్ హ్యావ్ బికమ్ ఎ న్యూ అనలిస్ట్. ప్రాబ్లం ఆడైపోయింది. ద న్యూ వర్డ్ ఫర్ ఎ కమ్యూనిస్ట్ ఈస్ దట్ హీఈస్ అన్ అనలిస్ట్ అండ్ వాట్ ఎవర్ హీ సేస్ అండ్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఎస్ ట్రూత్. మళ్ళీ ఈ బుక్ గురించి ఎవడెందుకు మాట్లాడతలేడరా? 1925లో బ్రిటిష్ చేసింది తప్ప చెప్పురు నాకు. 30,000 మంది బ్రాహ్మణ పిల్లలు ఉంటే 70,000 మంది దళిత వర్గాల పిల్లలు, బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలు ఉండే. ఇక్కడ ఈ స్కూళ్ళల్లో శూద్రులు బ్రాహ్మణులు ఒకటే దగ్గర వేదాలు, రామాయణము, పురాణాలు అందరు కలిసి చదువుతుండే. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. అకార్డింగ్ టు ది రియాలిటీ ఏమున్నది ఇప్పుడు మీకు నేను చూపించిన. వీళ్ళందరూ కలిసి బతికిర్రు. క్యాస్టు, క్రీడు ఏం లేకుండా కలిసి కట్టుగా కూర్చొని దేవాలయాలలో విద్యాభ్యాసం చేసి వీళ్ళు బయట ప్రచారణకు కూడా దిగిండ్రు. ఇవాళ అడ్డమైన కాంగ్రెస్ పార్టీ ఆర్ ప్లేయింగ్ ఎ డర్టీ పాలిటిక్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ క్యాస్ట్. కులగణ చేస్తేనే భారతంలో సొల్యూషన్ వస్తుందని చెప్తారు. మళ్ళీ కర్ణాటకలో కులగణ చేసిర్రు చెప్పిర్రా? హిమాచల్ ప్రదేశ్లో వీళ్ళ ప్రభుత్వం ఉన్నది, కులగణ చేసిర్రా? వీళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను ఎప్పుడు ఒక హెచ్చరిక జారీ చేస్తాను. మన మతం హిందుత్వ ఫ్రెండ్స్, బికాస్ మన జాతి భారతీయత. ఇది మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలా. ప్రతిసారి భారతదేశాన్ని భారతంలా డిఫేమ్ చేయనిక చూసిరు తప్ప, ప్రపంచ స్థాయిలో డిఫేమ్ చేయనిక చూసిరు తప్ప. ప్లీజ్ రీడ్ దట్ బుక్ కాల్డ్ ద బ్యూటిఫుల్ ట్రీ. ధరంపాల్ గారు రాసిన బుక్. మీకు అబ్సల్యూట్గా అర్థమవుతుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇప్పుడు రాహుల్ గాంధీ అన్న మాటలకు డంకేపే చోటు ఒక్కొక్కడు తిరిగి జవాబులు ఇచ్చుడు చురువు చేయరు. మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవడనిస్తే ఏం మాట్లాడుతున్నావా? భారత్కి ఖిలాఫా? ఎవడవా భారత్కి ఖిలాఫ్ మాట్లాడుతుంది? వీర్ సావర్కర్ గారిని ఏమన్నారా మీరు? సుభాష్ చంద్రబోస్ గారికి మీరు ఏమని ఇచ్చిరా? ఇండియా అంటే ఇందిరా అంటే ఇండియా. అయ్యా జాగిరా మీ ఇండియా అంటే మీది ఏడికైనా వచ్చిందా? ఇండియా అంటే ఇందిరా ఎట్లయింది, ఇందిరా అంటే ఇండియా ఎట్లయింది అని కూడా అడగలేకనా? అరే ఇలా నాసుంటోడికి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటే అది భారతీయ జనతా పార్టీ పుణ్యం. ఇలా నాసుంటోడు ఇంత డంకేపే చోటు మాట్లాడుతున్నాడు అని అంటే మేరా భారత్ అపునా మోదీ అన్న ఒక మాట. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.